మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఉన్నతమైన నీ నామాన్ని బట్టి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీవు విలువైన మాటలు నా నోట నా మనసులో పెట్టిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ఎవరి కోసమో నాకు తెలియదు, కానీ నీవు పెట్టిన మాటలను ప్రభా బిడలకు వివరిస్తుండగా నా జ్ఞానమంతటిని మరుగు చేయండి. నీ జ్ఞానముతో మాట్లాడే కృపను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయమందు నా దేహమును నా నోరుని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. దేవుడు తన చిత్తంలో ఏది కావాలన్నా అడిగితే ఇస్తాడు. ఎలా ఇస్తాడయ్యా అంటే, దేవునిని మనం అడిగినప్పుడు దేవుడు ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. అయితే దీన్ని పొందుకోవడానికి మనము చాలా విషయాల్లో వెనకపాటు కలిగి ఉంటాం. ఈ వాక్యానికి ఉన్న అర్థవంతమైన ఆలోచన ఏమిటంటే, 108వ కీర్తన దావీదు ఎందుకు రాశాడయ్యా అంటే, కొన్ని విషయాలను మనం చూసినట్లయితే ఈ కీర్తనలో దేవునికి స్తుతి చేయడం మనము గమనిస్తాం. ఈ వాక్య వచనం ఏమిటయ్యా అంటే, ఈ వాక్య సందర్భం ఏంటయ్యా అంటే, దేవునితో ఉన్న వారి విషయంలో ఏ శత్రువు ఎదురొచ్చినా దేవుడే జోక్యం చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఈ వాక్య సందర్భం ఏంటయ్యా అంటే, దావీదు రాస్తున్నాడు, ఆయన 75 కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఈ 108వ కీర్తన చదువుతున్నప్పుడు దేవుని కృప నాకు నేర్పించిన ఈ వాక్యంలో కొన్ని విషయాలను మీతో దేవుడు మాట్లాడించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న అర్థవంతమైన ఆలోచన ఏమిటంటే, స్థిరమైన విశ్వాసము, ధైర్యముతో దేవునితో మాట్లాడడము, దేవునితో స్థిరముగా ఉండి గాన ప్రతిగానములు చేయడము. ఏదైనా శత్రువు మన మీద పడుతున్నప్పుడు దేవుడు నేనున్నాను, నీ మీదకి ఏదీ రాదని చెప్పడమే ఈ యొక్క వాక్యాంశం. అర్థమవుతుందా? ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒక మనిషికి విరోధులైన వారు ఏర్పడుతున్నప్పుడు దేవుడే కలుగజేసుకుని శత్రువుని పారద్రోలే అద్భుతమైన సారాంశం ఈ వాక్యంలో కనబడుతుంది. ఈ 108వ కీర్తన దావీదు రాస్తూ అంటున్న మాట చూడండి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. చూసారు ఇక్కడ మాట్లాడుతున్న మాట. నిబ్బరము అంటే ఏమిటి? నిబ్బరము అంటే స్థిరత్వము, లేకపోతే ధైర్యముగా ఉండడము. కాబట్టి మనం ఆలోచన చేస్తే తన హృదయములో నుంచి దేవునితో రాస్తున్న లేఖనం ఏంటయ్యా అంటే, దేవా, నీ అందు నేను నిబ్బరము కలిగి ఉన్నాను, నాలో స్థిరత్వం ఉన్నదయ్యా, నాలో ఎటువంటి భయాందోళన లేదు, ధైర్యం ఉన్నది అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంటే, తనలో ఒక ధైర్యం ఉంది. ఏముంది? తనలో ఒక ధైర్యం ఉంది. ఏమి ధైర్యం అయ్యా అంటే, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో నడుచుచున్నాడు గనుక నేను నిబ్బరముగా ఉన్నానని సెలవిస్తున్నాడు. ఈరోజు చాలా కాలం నుండి దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడు మనలో ఉన్నాడా? యేసయ్యకు ఎన్నాళ్ళయింది మనం చోటిచ్చి? యేసయ్య మనలోనికి రావడానికి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు? యేసయ్య మనలో ఉండడానికి ఇష్టపడుతుంటే మనము యేసయ్యని మనలో పెట్టుకుంటున్నామా? ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉద్దేశంలో దావీదు రాస్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, నా హృదయము నీ యందు నిబ్బరముగా ఉంది, ధైర్యముగా ఉంది, స్థిరముగా ఉంది, అందుకే నేను నీతో మాట్లాడగలుగుతున్నాను ప్రభు అని చెప్పి దావీదు కీర్తనకారుడు రాస్తున్న ఈ పాట లేకపోతే స్తుతి మనం అర్థం చేసుకోవాలి. చాలా కాలమైంది కదా యేసయ్యకు మనం చోటిచ్చి. రే, ఇలా కింద కూర్చోండి, విడిపోండి, మొత్తం నలుగురు విడిపోండి, ప్లేసులు మారిపోండి ఎవరికల్లా. అర్థమవుతుందా? ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవునికి ఎంతకాలము మన హృదయంలో చోటిచ్చి అయ్యి ఉంటుంది. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? దేవుడికి ఎంతకాలం అయ్యి ఉంటుంది మన తలుపు తెరిచి? దేవుడు మనలో ఉన్నాడా? మనకి ధైర్యము ఉందా? మనకి బలం ఉందా? శక్తి ఉందా? వీటన్నిటి బట్టి ఆలోచన చేస్తే దేవుడు మనలో ఉన్నాడో లేదో ధైర్యముగా దేవునితో మాట్లాడాలి. దావీదు ధైర్యంగా అంటున్నాడు, నాలో స్థిరత్వం ఉంది,
నాలో ధైర్యం ఉంది, నన్ను ఎవడో కదపలేనట్టుగా నా హృదయం నిబ్బరముగా నిండిపోయింది. ఈరోజు యేసయ్యకు మనం చోటు ఇవ్వగలిగితే మనము కూడా ధైర్యవంతులమే, మనము కూడా బలవంతులమే, మనము కూడా శక్తివంతులమే. దేవునికి విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. మరి అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనలో ఒక స్థిరత్వం రావాలి. దావీదు అదే చేస్తున్నాడు. నాలో నిబ్బరముగా ఉన్నాను, ధైర్యముగా ఉన్నాను, నా హృదయం ఎటువైపు త్రొలగట్లేదు, ఏది నా మీద పడిపోతున్నా నాలో స్థిరత్వం కదిలించబడట్లేదు, ఏది నా మీద పడిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నా నాలో కదలిక రావట్లేదు. ప్రభువా, నీవు నాలో ఉన్నావు. ఆ ధైర్యమే నాకు సంతోషం ఇస్తుంది, ఆ ధైర్యమే నాకు ఆనందం ఇస్తుంది, ఆ ధైర్యమే నాలో స్ఫూర్తిని నింపుతుంది ప్రభువా అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నుంచి క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, కానీ దేవుడు మనలో చోటు ఇవ్వగలుగుతున్నామా? మోకాళ్ళు ఆనకుండా మన జీవితం బాగుండాలంటే బాగుంటుందా? బాగోదు. మోకాళ్ళు అనుభవించకుండా మన జీవితం బాగుపడిపోవాలంటే బాగుపడిపోదు. మనం బాగుండాలి అంటే మొదట మన పాదాలు భూమిని తాకాలి, మన మోకాళ్ళు దేవుని దగ్గర నిలబడినట్లుగా కనబడాలి. అర్థమవుతుందా? మనలో నిబ్బరమైన శక్తి ఎప్పుడు వస్తుంది? దేవుడు మనలో ఉన్నాడనే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవునితో మనం నడుస్తున్నప్పుడే వస్తుంది. అందుకనే దావీదు ఈ కీర్తనలు రాస్తూ అంటాడు, శత్రువులు నా మీద పడుతుంటే నాకు భయమే లేదు, శత్రువులు నాలో కలవరం పుట్టిస్తుంటే నాకు భయమే లేదు. ఎందుకో తెలుసా? నాలో నా దేవుడు ఉన్నాడు, నాకు నిబ్బరమైన శక్తి ఉంది, నాలో నిబ్బరము గల ధైర్యం ఉంది, నాలో ఎటువంటి కృప ఉందో తెలుసా? దేవుడే నా కొరకు యుద్ధము చేసే కృప నాలో ఉందంటున్నాడు. ఈరోజు మనకు ఉండాలి అలాంటి కృప, సంపాదించుకోవాలి. సంపాదిస్తే దొరకందంటూ ఏదీ లేదు, ఉంటుందా? ప్రతిదీ సంపాదిస్తే దొరుకుతుంది. మనకి దొరకట్లేదంటే మనము సంపాదించలేకపోతున్నాం. సంపాదిస్తే దొరకందంటే ఈ లోకంలో ఏది లేదు. యేసుక్రీస్తు కూడా మనకి దొరుకుతాడు. అర్థమవుతుందా? నన్ను అడగండి, జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. అలాంటప్పుడు దేవుణ్ణి అడగడానికి ఇబ్బంది ఏంటి? మనం అడగాలి. అందుకనే ధైర్యముగా అడుగుతున్నాడు, ఆయన నా పక్షము నుండి శత్రువు కూడా నన్ను టచ్ చేయలేడు. నాకంటే ముందు నా మీదకి వచ్చే దాడిని నా యేసయ్య గమనిస్తున్నాడు. నా మీదకి వచ్చే ప్రతి విపత్తును దేవుడు నన్ను గమనించి ముందుగానే దాన్ని తీర్చిపెడుతున్నాడు అన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. మన హృదయంలో చోటు ఇవ్వకుండా దేవుడు మన యొద్ద నిలబడ్డావు. మనలో ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుడు చిటికేస్తే తీసేస్తాడు. ఏమండి, రెండో రోజు వర్షం, భయంకరమైన వర్షం, మీటింగ్ రోజుని చుట్టూ అన్యులే నవ్వుతున్నారు. వర్షం భలేకి పడుతుందిలే సరైన టయానికి, కరెక్ట్గా 6:30కి ప్రారంభించాలనుకునే టయానికి 6ంటికే వర్షం ప్రారంభించబడ్డది. కురుస్తుంది కురుస్తుంది కురుస్తుంది. రూములో ఉండి బయటికి వెళ్ళాను, వర్షం ఆగట్లేదు. మరలా గ్రౌండ్ కాడికి అలాగే వెళ్ళి ఏం చేద్దామని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఏముంది ఇక్కడ ఆగిపోతే చర్చిలో పెడదాం అనుకుంటున్నారు. అక్కడ అందరూ అన్యులే. మోకరించండి, ప్రార్థన చేద్దామని వాళ్ళు నాకంటే ముందు స్తుతులు చేస్తూనే ఉన్నారు. వెళ్ళి అందరినీ మోకాళ్ళ నుండి కింద భూమి మీద ఎంత సెమ్మైపోయినా ఎవరు లేకొద్దంటే మేము మోకరించిన తర్వాత గట్టిగా వర్షం ప్రారంభించబడ్డది. మీరు ఎంత గట్టిగా కురిస్తే అంత గట్టిగా అరవండి అని చెప్పి బిగ్గరగా అరవడం ప్రారంభించాం. ఇంచుమించు పావుగంట వర్షం కురిస్తే ఆ పావుగంటలో అలా తడుస్తూ ప్రార్థన చేశాం. వర్షం చుట్టుపక్కల భయంకరంగా కురిచేసింది, కానీ మేమున్న ప్రాంతంలో తక్కువగా కురిచి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. మేము చేసిన ప్రార్థన ఎప్పుడు రిజల్ట్ తెలిసిందో తెలుసా? 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఊరూరు మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల 500 మీటర్లు అంతా భారీగా కురిసేసి బోధులు నిండిపోయి పారే వర్షం కురిసింది, కానీ మా ప్రాంతంలో మాత్రం చినుకులు తప్ప ఏది పడలేదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఎదుట మనం ఎంత స్థిరముగా ప్రార్థన చేయగలిగితే అంతగా దేవుని విషయంలో మన దేవుడు విజయాన్ని ఇస్తాడు. అలాంటి విజయాన్ని మనం చూడాలంటే మొదట మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసయ్యకు చోటు ఇస్తున్నామా? ఎంత చోటు ఇవ్వగలిగితే అంత ధన్యత, ఎంత శుద్ధి చేసుకోగలిగితే అంత గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అందుకనే మాట్లాడుతూ అంటున్న మాట చూడండి, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. అక్కడ మాట్లాడుతున్నమాట 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నేను పాడుచు స్తుతిగానం చేస్తున్నాను, నా ఆత్మ పాడుచు. ఏంటి డిఫరెన్సు?
అర్థమవుతుందా? శరీరముతో పాడుతున్నాడు, ఆత్మతో కూడా లోపల దేవునిని స్తుతిస్తున్నాడు. అంటే రెండు ఏకమై దేవునిని స్తుతిస్తున్నాయి. అర్థమవుతుందా? మన ఆత్మ సహకరిస్తే శరీరము సహకరించదు. అర్థమవుతుందా? మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్తానో చూడండి. మీరు లెగిసి ప్రార్థన చేయాలని హృదయంలో అనుకుంటున్నారు, కానీ లేక ప్రార్థన చేయట్లా. అర్థమవుతుందా? మీరు లెగిసి ప్రార్థన చేయాలని హృదయంలో అనుకుంటున్నారు, కానీ బయటికేమో శరీరం అంటుంది, కంచేపు పడుకో అంటుంది. ఇదే మీకు డిఫరెన్స్. శరీరానికి ఆత్మకున్న తేడా ఏంటో తెలుసా? మీలో మీకు అలజడి లేపేదే ఆ శరీరం. అందుకనే శరీరానుసారులు శరీరమైన వాటి మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉంటారని చెప్పి రోమ 8:5 సెలవిస్తున్నాడు. అర్థమవుతుందా? మనము చేయవలసింది ఏంటంటే, నేను పాడుచున్నానని దావీదు చెప్తున్నాడు, మరలా నా ఆత్మ కూడా పాడుచు గానము చేస్తుంది అంటున్నాడు. ఈరోజు మనం ఒక విషయం చెప్పిన, ఒక సహోదరుడు నాకు రీసెంట్గానే చెప్పాడు. 2 రోజులకు ఒక వచనం కంటత పట్టాలంట, వారంలో ఒక క్రొత్త పాట నేర్చుకోవాలంట. అర్థమవుతుందా? బాగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? వారంలో ఒక రోజు పాట నేర్చుకుంటే చూడకుండా పాడడానికి, అది కంటత పట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అంటే మన టార్గెట్ ఎక్కడుంది? దాన్ని కంటత పట్టి చూడకుండా పాడగలనని మనం ఏం చేస్తామంటే అనుక్షణము దేవుని స్తుతిస్తాం. రెండవది ఏంటయ్యా అంటే, వాక్యము దూరం అయిపోకుండా ఆ వచనాన్ని 2 రోజుల్లో మనం కంటత పట్టేస్తాం. ఆ వచనం ఏమవుతుందంటే, అయ్యో ఈ వచనాన్ని కంటత పట్టాలి, 2 రోజులు అయిపోతుంది, 2 రోజుల్లో నేను వచనాన్ని కంటత పట్టాలన్న. అర్థమవుతుందా? అంటే మనకేం దూరం అవ్వదంటే, దేవుని స్తుతించడం దూరం అవ్వదు, దేవుని వాక్యం మనకి దూరం అవ్వదు. కాబట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క చిత్తంలో దావీదు రాస్తున్న మాట, నేను పాడుచు స్తుతిగానము చేస్తున్నాను, నా ఆత్మ కూడా స్తుతిగానము చేస్తున్నది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. శరీరం మనల్ని బలహీనపరుస్తుంది, ఆత్మ కూడా మనల్ని సిద్ధపాటు చేస్తుంది. రెండిట్లకి కంపారిజన్ ఉంది. కానీ దావీదు శరీరము ఆత్మ కూడా దేవునిని స్తుతిస్తుందంట. ఇలా మన పరిస్థితిని గమనించుకోగలిగితే మన స్టెప్ అనేది డెవలప్ అవడం ప్రారంభించబడుతుంది. అప్పుడు మనము దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం ప్రారంభించబడుతుంది. దేవునితో కలిసి జీవించడం ఏంటో తెలియపరచబడుతుంది. శత్రువైన సాతాను మన మీద వేస్తున్న విపత్తులను కూడా కనిపెట్టగలిగే దేవుని కృప మన మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు చాలా శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉండవా? భయంకరమైన శ్రమలు ఉంటాయి. చెప్పే నాకైనా వినే మీకైనా భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఇవన్నిటినీ శ్రమలను పట్టించుకుని వెళితే మన విజయాన్ని చూడలేం. మనం ఎప్పుడు చూడగలుగుతామయ్యా అంటే, ఇవన్నిటినీ పక్కన పెట్టి దేవుని వైపు చూడగలిగితేనే విజయం అనేది మనకి అవకాశంగా మారుతుంది. అన్నీ నావేనని పట్టించుకున్నామనుకో, అన్ని మాటలు నాకే అని పట్టించుకున్నామనుకో, మన విజయాన్ని చూడలేం. నిత్య రాజ్యాన్ని ఎలా చెడగొట్టాలని చూసేవాడు సాతానుగాడు. నిత్య రాజ్యానికి ఎలా చేర్చాలని చూసేవాడు మన యేసయ్య. ఇప్పుడు మనం దేని మీద దృష్టి పెడితే పరలోక రాజ్యం ప్రవేశిస్తామో మీకే తెలియాలి. అర్థమవుతుందా? మాటల మీద దృష్టి పెడితే ఆ మాటలన్నీ మన జీవితాన్ని పాడు చేస్తాయి. అవి ఎదిరించలేక మనం ఓడిపోతాం, చివరాఖరికి నరకాలు పాలైపోతాం. కానీ మనం ఎప్పుడైతే గెలుపు వైపు ఆరాటపడతామో ఆ గెలుపు మనకి విజయాన్ని తీసుకువస్తుంది. అందుకనే ఇక్కడ శరీరంతో ఆరాధిస్తున్నాడు, మరలా ఆత్మలో కూడా ఆరాధన చేస్తున్నాడు. అందుకని మనము కూడా ఆలోచన చేయాలి. ఆత్మ ఘోషిస్తుంది, ప్రార్థన చేయరా. ఆత్మ ఘోషిస్తుంది, ప్రార్థనకు వెళ్ళరా. అయ్యో ప్రార్థన మిస్ అయిపోతున్నావురా, ప్రార్థనకి వెళ్ళకుండా ఎందుకు మానేస్తున్నావురా. ఆత్మ అంటే శరీరం అంటది, ఫోన్లో ఈ పూటకే కదా, వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈ పూటకే కదా, చక్కగా వాళ్ళతో ముచ్చట్లు పెట్టిన ఇబ్బంది లేదని చెప్పి శరీరం అంటది మనల్ని బలహీనపరుస్తుంది. అందుకని దావీదు అన్నాడు, నేను శరీరంతో ఉన్నను ఆత్మతో ఉన్నను, రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాను, రెండిటిని బ్యాలెన్స్ చేసి నేను ముందుకు నడుస్తున్నాను. అందుకనే నా దేవుడు నా పక్షం నుండి నా శత్రువులను కూడా ఓడిస్తున్నాడు. మరి నీ శత్రువులు ఓడిపోతున్నారా? నీ శత్రువులకు ప్రేమ రావాలి. ఏం రావాలి? నీ శత్రువులకు ప్రేమ రావాలి. నీ శత్రువులకు ప్రేమ వస్తే దేవుడు నీలో ఉన్నట్లెక్క. నీ శత్రువుల విషయంలో నీవు ఎలా ఉండాలి అంటే, అతని కోసం మాట్లాడితే అతడు క్రైస్తవుడు అని చెప్పి బిరుదు కాదు, అతడు దేవుని పోలి నడుస్తున్నవాడనే బిరుదు రావాలి.
అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరం విషయంలో బలహీనమే. ఆత్మ సిద్ధపాటు చేస్తున్నప్పుడు ఆత్మకు లోబడాలి. శరీరం మనల్ని బలహీనపరిచి మనల్ని దేవునికి విరోధముగా మారుస్తుంది కనుక దేవుని చిత్తములో మనము ఆత్మలో ఎంత కృంగిపోతున్నామో శరీరంలో కూడా అంతే బలహీనత కలిగి జీవించాలి. ఎందుకో తెలుసా? శరీరంతో చేసిన క్రియలన్నిటిని బట్టి తీర్పు దినములో లెక్క అప్పగించాలి. అందుకని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. ఎలాగంటే దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవునికి ప్రార్థన చేయి, బెడ్డ విడిచిపెట్టు, ముందు నీ మోకాళ్ళ అనుభవంతో దేవునితో పెనుగులాడు అని చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని మనం కనిపెట్టే రీతిగా మన ఆత్మ ప్రేరణ కలిగి ఉంటుంది. ఇక్కడ దావీదు రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏది తక్కువ కావట్లేదు. ఆత్మలో కూడా ఉన్నాడు, శరీరంతో కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఆత్మ కూడా నిన్ను బ్యాలెన్స్ చేయడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రేరేపిస్తాడు. నీ శరీరం బ్యాలెన్స్గా మారిందంటే, నీ శరీరం నీ కంట్రోల్లోనికి వచ్చిందంటే, నీ శరీరం నీ ఇష్టానికి లోబడిందంటే కంపల్సరీ దేవుని చిత్తం నీలో ప్రారంభించబడుతుంది. నీ శరీరం నీకు లోబడకపోతే మాట వినదు. అది ఏం చేస్తుందో తెలీదు, ఎక్కడికి నడిపిస్తుందో తెలీదు, ఎక్కడ చనిపోయేలాగా దారిలు తీస్తుందో తెలీదు. ఇవన్నీ మనకు ఎందుకు వస్తాయో తెలుసా? శరీరానుసారమైన మీద దృష్టి పెట్టాం కనుక ఇవన్నీ మనకు వస్తాయి. అందుకనే అదే రోమపత్రిక 8:14 అంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారో, అమ్మ చూడ, వాళ్ళ దేవుని కుమారులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారో వాళ్ళు 8:14 వచ్చినమ్మ, రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉందరంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆత్మకి శరీరానికి ఉన్న తేడా ఆ 8వ అధ్యాయంలో రాస్తాడు. మనం ఈరోజు ఆలోచన చేయాలి. మన శరీరం బలహీనపరుస్తుందంటే ఆత్మ మెలకువనిస్తుంది. ఆత్మ మెలకువనిచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శరీర బలహీనతలను విడిచిపెట్టాలి, శరీర ఆలోచనలను విడిచిపెట్టాలి. అప్పుడు ఆత్మతో బ్యాలెన్స్ చేయాలి రెండిటిని. అప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మతో స్తుతిస్తాం, శరీరంతో కూడా దేవుని స్తుతిస్తాం. అప్పుడు వచ్చే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? మనం ఊహించని కార్యాలను దేవుడు చూపించి ముందుకు తీసుకెళ్తాం. దేవుడు నాకు అదే వాగ్దానం చేశాడు. ఏం చేశాడయ్యా అంటే, రానున్న కాలంలో బహుగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడంట. అర్థమవుతుందా? ఈరోజు కాదు, రానున్న కాలంలో మహా అద్భుతమైన అద్భుత కార్యాలు దేవుడు నా కళ్ళ ఎదుట చేయబోతున్నానని వాగ్దానం చేశాడు. అర్థమవుతుందా? ఎక్కడ వెతుకుతామయ్యా అంటే దేవుణ్ణి వెతకండి. దేవుడు మాట్లాడితే అదేదో అంటారు, కిక్ అంటే మామూలుగా ఉండదు. అర్థమవుతుందా? దేవునితో ఉంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. దేవుడు మాట్లాడే కొలది, ఆ రేంజ్ డెవలప్ అయ్యే కొలది దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అందుకనే ఈ వాక్యము ద్వారా మనం ఏమయ్యాలంటే స్థిరపరచబడాలి. ఎందులో స్థిరపరచబడాలి? యెహోవాకు స్థానం ఇచ్చిన వారిగా స్థిరపరచబడాలి, యేసయ్యకు స్థానం ఇచ్చిన వారిగా స్థిరపరచబడాలి. ఇలా స్థిరపరచబడుతున్నామా? బాగా ఆలోచన చేయండి. దేవుడిచ్చిన తలంపుతో ఈ వాక్యం ఈరోజు మనకు అందిస్తబడుతుంది. దేవా, నిబ్బరము కలిగి ఉన్నాను, దేనికి భయపడను, శత్రువు వస్తాడా నువ్వు చూసుకుంటావు, పాపాలు వస్తాయా నువ్వు చూసుకుంటావు, ఏది వస్తే అది నువ్వు నన్ను చూసుకోవడానికే కదా కన్నావు తండ్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ను దేవుని మీద పెడితే ఎంతటి బలహీనత అయినా దేవుడు మనల్ని నుంచి విడుదల చేయగలుగుతాడు. మీకు బాగా గుర్తు చేస్తాను, బాగా చూడండి. తెలిసిన వాక్యం. అబ్రహాం ఆశీర్వదించబడ్డా? ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడి నుంచి? విగ్రహాలు తయారు చేసే కాడి నుంచి ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇస్సాకుకి ఆస్తిపాస్తులు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎవరు చెప్పారు? చూపించండి ఎక్కడ వాక్యం రాయబడిందో. ఆస్తిపాస్తులు ఇవ్వలా, ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకు 26 ఆదికాండం 26:12 చూస్తే ఆ ప్రాంతంలో ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు ఏమన్నాడు తెలుసా? 100 ఫలము ఏం చేశాడు? కోసాడు. అర్థమవుతుందా? అబ్రహాము ఇస్సాకుకి ఇచ్చింది ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఇచ్చాడు. ధనం ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు, కట్టి బంగ్లాలు ఇవ్వలేదు. అక్కడ చేసింది ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఇచ్చాడు. ఇస్సాకుకి యాకోబు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఒంటరిగా నది దాటి వెళ్ళిపోయాడు. యోర్దాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మామ దగ్గర కష్టపడిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు.
ఇస్సాకు దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళాడా? పట్టుకునెల్లా. ఇస్సాకుకి ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో ఆ ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. యాకోబు వెళ్ళి సంపాదించుకొని తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే రాహేలు సంతానం యోసేపు చూస్తే యోసేపు కూడా అమ్మివేయబడ్డాడు. ఆశీర్వాదం ఇచ్చింది, ఆశీర్వాదం వెళ్ళింది తప్ప తనకు కూడా ఆస్తి వెళ్ళలా. యాకోబు సంపాదించిన ఆస్తి ఏసావు కూడా వెళ్ళింది, యోసేపు కూడా వెళ్ళిందా? వెళ్ళలేదు. ఏం వెళ్ళిందంటే ఆశీర్వాదం వెళ్ళింది. అబ్రహాము నుంచి ఇస్సాకు ఆశీర్వాదం, ఇస్సాకు నుంచి యాకోబుకి ఆశీర్వాదం, యాకోబు నుంచి యోసేపుకి ఆశీర్వాదం, యోసేపు నుంచి ఆశీర్వాదాలు వచ్చినాయి. అర్థమవుతుందా? ఈరోజు నీ కుమారుడికి ఏమివ్వాలో తెలుసా? ఆశీర్వాదం సంపాదించబెడితే నీ కుమారుడిని పోషించే బాధ్యత దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఎవరైనా కనిపెట్టగలిగితే దేవుడు అంటే గుర్తించగలుగుతాం, కానీ కనిపెట్టలేకపోతే దేవుడిని గుర్తించలేవు. నువ్వు అనుకున్నట్టు దేవుడు నీతో నాతో నడుస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉండడు. ఆయన ఉండే విధానం, ఆయన తీరు ఏంటి తెలుసా? క్రొత్త తలంతులతో మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఈ రోజు కోసం ఆలోచన చేయి, దేవుడు రేపటి దినాన్ని నీకేం కావాలో ఏర్పాటు చేస్తాడు. రేపటి గురించి ఆలోచిస్తే నీవు చింత యావత్తు నీ మీదే పడిపోద్ది. అర్థమవుతుందా? ఇస్సాకుకి ఏమొచ్చింది, యాకోబుకి ఏమొచ్చింది, యోసేపుకి ఏమొచ్చింది? ఆలోచన చేయండి. వాళ్ళుగా అభివృద్ధి అయ్యారు తప్ప ఏ మాత్రము కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన దాని మీద ఆశపడలేదు. అర్థమవుతుందా? ఈరోజు మనము కూడా మన బ్యాలెన్స్ ఏంటో తెలుసా? రేపటి దినము గురించి దేవుడు తాను చూసుకుంటాడు. ఈరోజు మనల్ని నడిపించబడితే ఆయనకు మాత్రమే ఘనత వస్తుందని మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనలో స్థిరత్వం రావాలంటే ఇదిగో ఈ దావీదు వలె ధైర్యముగా ఉండాలి, ఈ దావీదు వలె స్థిరముగా ఉండాలి, ఈ దావీదు వలె విశ్వాసముతో నిలకడగా ఉండాలి. దావీదు రాస్తున్న ఈ కీర్తన ఏంటో తెలుసా? మనలో స్థిరత్వమును తీసుకురావాలని రాస్తున్నాడు. ఈరోజు మనలో స్థిరత్వం రాగలిగితే నువ్వు ఆశ్చర్య కార్యాలు కాదు, జరగబోయే దాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అలాంటి పరిస్థితులను నువ్వు గమనించుకోగలిగితే తప్పకుండా నీవు దీవించబడతావు. ఎందుకని? దీవించబడడం అనేది నేనిచ్చేది, ఆశీర్వాదించబడడం అనేది దేవుడిచ్చేది. అర్థమవుతుందా? ఆశీర్వాదించబడడం అనేది దేవుడిచ్చేది, అది ఎన్నటికీ ఎవ్వరూ కూడా తీయలేరు. దీవించండి అంటే అది నా నుండి వచ్చేది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడడానికి మనం ఆరాటపడాలి. అందుకనే దావీదు ద్వారా మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? మనలో స్థిరత్వం అనేది ఈ రాత్రికాల సమయంలో రావాలి. ఎంతమందికి వస్తుంది? గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి. అర్థమవుతుందా? మీలో స్థిరత్వం వస్తే మీలో ధైర్యం ముందు ఏర్పడుతుంది, మీలో పిరికితనం పోతుంది, మీలో విశ్వాసం అనేది ముందు నిలకడగా నిలబడుతుంది. ఏది జరగదని నీకు సాతానుడు చెప్తున్నాడు అది జరుగుతుందని చెయ్యాలి నువ్వు. అర్థమవుతుందా? ఏది జరగదని చెప్తున్నాడు, నా కుమారుడు మారడు, నా కుమార్తె మారదు, నా భర్త మారడు, నా బిడలు మారని ఏదైతే సాతానుడు చెవిలో శంఖం ఊదినట్టు ఊతున్నాడో, నువ్వు కాదురా ఊదేది, నా రాజు ఓదాలు, అప్పుడు నమ్ముతాను ఇది జరుగుతుంది, ఎవరైనా మార్చగలిగే సమర్థుణ్ణి నమ్ముతున్నానని. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు స్థిరముగా పదిలముగా నిలబడినట్లు. రెండవ వచనం చూద్దాం. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ మనుషులతో చెప్తున్నాడు? ఏ మనుషులతో చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి అందరూ. ఎవరితో చెప్తున్నాడు? స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదని. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు అమ్మా? రైట్, తన ఆత్మతో అని సహోదరి అంది. ఇంకెవరు చెప్పాలి? ఇంకెవరు చెప్పాలి? వాయిద్యాలతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు? వాయిద్యాలతో మాట్లాడుతున్నాడు. వాయిద్యాలతో దావీదు మాట్లాడుతున్నాడంటే తన హృదయంలో దేవుడు ఎంత ధైర్యంగా నింపబడిపోయాడు చూడండి. సితారతో చెప్తున్నాడు, వాయించే సితారాతో. ఏం చెప్తున్నాడు? స్వరమండలంతో చెప్తున్నాడు. ఏమని? మేలుకో, నేను తెల్లారు గట్ల లేచి నీకు పని పెట్టబోతున్నాను. ఏం చేస్తున్నాడు? తెల్లారు గట్ల లేచి నీకు పని పెట్టబోతున్నాను, నువ్వు మెలకువగా ఉండు ఆ సమయంలో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరితో? మనుషులతో కాదు, వాయిద్యములతో మాట్లాడుతున్నాడు. నేను వేకువనే లేచేటప్పటికి నువ్వు గనక వాయించడం కరెక్ట్గా లేకపోతే గనక, ఏదైనా కంప్లైంట్ వస్తే గనక బాగోదు, ఈ రాత్రికాల సమయంలో దాన్ని సర్దుబాటు చేసుకొని మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడతామా వాయిద్యాలతో? మనం బెడ్తోనే మాట్లాడాం. అర్థమవుతుందా? మనం బెడ్తోనే మాట్లాడం. బెడ్డ నాకు మెత్తని నిద్ర ఇవ్వద్దు,
నాకు మెలకు రావాలి 3ంటికి, ఏదో ఒక బొద్దింకి వచ్చి నన్ను లేపినా పర్వాలేదని చెప్పం. మనం చెప్తామా? చెప్పం. ఈ చల్లగాలికి మంచి వాతావరణం వస్తుందేమో, మరీ ఇంకా కూలింగ్లోకి వెళ్ళిపోయి తెల్లారి 5:30 దాకా లెగిత్తలేదేం పాపం. అవునా? కాబట్టి మనం ఆలోచన చేయాలి. దావీదు మాట్లాడుతున్నాడు మనుషులతో కాదు, సితారాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు తెల్లారి గట్ల నిన్ను లేపబోతున్నాను, మెలకువతో ఉండు, మెలకువనే నీకు వేకువనే నీకు పని పెట్టబోతున్నాను కనుక నువ్వేం చేయాలంటే మెలకువతో నాతో పాటు ఉండాలి అని చెప్తున్నాడు. ఈరోజు మనం మెలకువ ఉంటుందా? ఎవరి పరలోకం వెళ్ళడానికి మెలకువ కావాలి. నిద్ర మేల్కొని సమయం అయినది, ఇంకా గడియలు చాలా దగ్గర పడుతున్నాయి, ఎవరికి వారే సిద్ధపాటు కలగండి అని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఏమండి, 241 మందికి తెలుసా హఠాత్తుగా మరణించబడతామని? తెలుసంటారా? జస్ట్ 22 సెకండ్స్ వారు ఏమైపోయారంటే పైకి లేవడం ప్రారంభించబడింది. ఆ 22 సెకండ్స్లోనే వారి మరణం వారి మీదకి వచ్చేసింది. వారందరూ అనుకుంటున్నారు సంతోషంగా గాల్లో ఎక్కేసాం, కొన్ని గంటల తర్వాత మరల ఇంటికి వెళ్ళేదాకా మనకి సుఖమేరా అనుకుంటున్నారు. ఆ సుఖం అనుకుంటున్న సమయంలో ఏమైపోయిందంటే విపత్తు వాళ్ళ మీదకి వచ్చేసింది. ఏ విపత్తు వచ్చిందో తెలుసా? భయం కాదు, చావు అనే విపత్తు వచ్చేసి అందులో రక్షించబడ్డవాడు ఎవడో లేకపోతే విడవబడ్డవాడు ఎవడో మనకి తెలీదు. అర్థమవుతుందా? వాళ్ళు అనుకున్నారు టేకప్ అయింది, అయ్యో తర్వాత దిగుతాంలే కొన్ని గంటల తర్వాత అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. సుమారు ఈ రోజుకి 260 మంది చనిపోయారు. అర్థమవుతుందా? తెలుసా? వాళ్ళకి సంతోషంగా ఫ్లైట్ ఎక్కామనుకున్నారు, సంతోషంగా వారి వారి గృహాలకి చేరదాం లేకపోతే ఎంజాయ్మెంట్లకి వెళ్దాం అనుకున్నారు. సడన్గా 22 సెకండ్స్లో మాత్రం వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈరోజు నీ ప్రాణం ఉంది, దేని కొరకు ప్రాకులాడుతున్నావు? ఈరోజు నీ ప్రాణం ఉంది, దేని కొరకు పరుగులు పెడుతున్నావు? ఈరోజు నీ ప్రాణం ఉంది, ప్రార్థన చేయడానికి పరుగులు తీస్తున్నావా? ఎక్కడ జరిగిన ప్రార్థనకు వెళ్ళి నా జీవితాన్ని బాగు చేసుకుని, వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని కట్టుకుని, వాక్యాన్ని బట్టి నా పద్ధతిని మార్చుకొని, వాక్యాన్ని బట్టి నా పరిస్థితిని మార్చుకొని నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలనే ఆలోచన నీలో వస్తుందా? ఈరోజు గమనించుకోండి, ఎవరికి వారే దేవుని రాజ్యానికి చేరతారు, ఎవరికి వారే దేవుని లోకానికి వెళ్తారు. వెళ్ళే వాళ్ళెందరో వెళ్ళని వాళ్ళెందరో మనకి తెలియదు. తీర్పు తీర్చేవాడు ఆయనై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే మన పద్ధతిని సరిచేసుకోవాలి. వాక్యం మనకి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఇక్కడ వేకువనే పని పెడుతున్నాడు. అంటే ఎవరికి పని పెడుతున్నాడు? మనుషులకు కాదు, సితారాకి పని పెడుతున్నాడు. ఈరోజు మనం ఎంతమంది నోటికి పని పెడుతున్నాం? ఎంతమంది నోటికి పని పెడుతున్నాం? ఈరోజు మన నోటికి పని ఉందా? ప్రార్థన చేసి ఆ నోటిని కాపాడుకునే ఆలోచన ఉందా? ప్రార్థన చేసుకుని ఆ భక్తిని కాపాడుకునే ఆలోచన ఉందా? ప్రతి దినము మనం కష్టపడాలి. దేనిలో కష్టపడాలి? ఈ లోక జీవితం వ్యర్థమైపోతుంది, ఈ లోక జీవితం అంతమైపోతుంది, పరలోకమే నిత్యత్వం అని చెప్పి మనం ఎంత ప్రాకులాడగలుగుతున్నాం ఈరోజు? అర్థమవుతుందా? జాగ్రత్త పడండి, మెలకువ కలిగే దినాలు. ఈరోజు చూడండి, ఇరాన్కి మరలా ఇశ్రాయేల్కి యుద్ధం ప్రారంభించబడ్డది. ఎందుకని? దేవుని రాకడకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. దేవుడు ఒక విషయాన్ని తెలియచేశాడు, నా ప్రజలైన అందరినీ మరలా నా గూటికి చేర్చుకుంటానని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? చెదిరిపోయిన ఇశ్రాయేలీలను, చెదిరిపోయిన యోధా వారిని మరలా తన గూటికి చేర్చుకుంటానన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రాంతానికి, దేశానికి చేర్చుకుంటానన్నాడు. ఈరోజు వాళ్ళందరినీ సమకూర్చడంలో దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు నమ్మితే నమ్మండి, దేవుని రాకడకి చాలా క్లూలు కనబడుతున్నాయి. ఎవరికి వారే కాపాడుకోకపోతే నా ఇష్టం నీ ఇష్టం ఇక్కడే. అర్థమవుతుందా? నా ఇష్టం నీ ఇష్టం ఇక్కడే. ఎంతవరకు నీ ఇష్టం ఇక్కడ ఆలోచన చేయి, ఎంతవరకు నీ జీవితం అక్కడ ఆలోచన చేయి. ఈరోజు గమనించుకోకపోతే ఒకటే చెప్తున్నాను, ఇదిగో ఈ ఫ్లైట్ విషయంలో ఆలోచన చేస్తేనే మనకు తెలుసు. వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు, లక్షల కొలది వెల చెల్లించారు, సంతోషంగా వెళ్తున్నాను అనుకున్నారు. వెళ్ళే వారి ప్రాణాలు నిలబడ్డాయా? పోయాయా? పోయాయి. ఈరోజు వెళ్తున్నప్పుడు ఎక్కడో మనకి ఏదోటి అవ్వచ్చు. ప్రతి దినము ప్రయాణం చేస్తున్నాం, ప్రతి దినము పనికి వెళ్తున్నాం, ప్రతి దినము ఏదో ఒక విషయంలో తలపోసుకొని ముందుకు వెళ్తూ, లేకపోతే ఏదో ఒక భీమారం వెళ్తాం, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ప్రాణం మనకి నిలబడుతుందని గ్యారంటీ ఉందా? లేదు. 22 సెకండ్స్ వాళ్ళ ఆనందం మొక్కలైపోయింది. ఒకడు సగం కాల్చబడ్డ వాటితో తీసుకొస్తున్నారు. ఎంత దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉందో తెలుసు. అందరూ డబ్బున్న వాళ్ళే, అది ఎక్కడికి చేర్చలేకపోయింది. ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నీ దేహంలో యేసుక్రీస్తుకు చోటిచ్చి ఎంతకాలం అవుతుంది? నీ దేహంలో యేసయ్యకు చోటిచ్చి ఎంతకాలం అవుతుంది? ఆయన వెతుక్కుంటున్న చోటు నీలో దొరకట్లేదని ఒకవేళ నీ ఎదుటికి వచ్చి చింతిస్తున్నాడేమో.
నీ ఎదుటికి వచ్చి బాధపడుతున్నాడేమో, నీ ఎదుటికి వచ్చి ఎంతో కృంగిపోతున్నాడేమో. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, దేనికి పని పెట్టాలి? నీ నోటికి పని పెట్టవలసిన దినాలు, నీ మోకాళ్ళకి పని పెట్టవలసిన దినాలు, నువ్వు చూడవలసిన దినాలు కాదు ఇవి. నువ్వు ఆనందించవలసిన దినాలు కాదు. దుఃఖముతో దేవుని దగ్గరికి చేరాలనే ఆలోచనతో నువ్వు ప్రయాసపడవలసిన దినాలు ఇవి. దేనికి కష్టాలనుకుంటున్నావు, దేన్ని సుఖం అనుకుంటున్నావో ఆలోచన చేయకుండా బ్రతికితే ఒక రోజు దేవుడు తీర్పులో నువ్వు అసహించబడితే నరక పాలైపోతావు. జాగ్రత్త. ఈరోజు పని పెట్టండి, మోకాళ్ళకి పని పెట్టండి, నోటికి పని పెట్టండి, చప్పట్లతో దేవుని స్తుతించండి, నోటితో గాన ప్రతిగానములు చేయండి, ఎక్కడున్నా దేవుని స్తుతించండి. అప్పుడు దేవుడు మీ యందు ఏర్పడుతున్న ప్రతి శత్రు దాడి నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అర్థమవుతుందా? నీ నోరు ఎంత సైలెంట్గా ఉంటే నీవు అంతగా దేవుని ఎదుట దీవించబడతావు. నీ నోరు ఎంత కాపుదలలో ఉంటే అంతగా దేవుని దగ్గర దీవించబడతావు. ఎందుకో తెలుసా? నీవు ప్రయత్నం చేస్తున్నావు దేవుని రాజ్యానికి చేరాలని, నీవు ప్రయత్నం చేస్తున్నావు దేవుని రాజ్యంలో నేను కనబడాలని. అందుకనే నువ్వు దేన్నైతే కంట్రోల్ చేసుకోవాలని ఇష్టపడుతున్నావో ఆ కంట్రోల్ చేసుకునే విధానాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకనే నీవు దేవుని ఎదుట దీవించబడతావు. అర్థమవుతుందా? ఈరోజు కంట్రోల్ లేనిది నీలో ఏముందో గమనించుకోండి. కంట్రోల్ లేని పరిస్థితి ఏముందో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన నోరు కంట్రోల్లో ఉంటే తప్పకుండా మనము దేవుని ఎదుట ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబడగలుగుతాం. అర్థమవుతుందా? ఇక్కడ 3వ వచనం కూడా మనం గమనించినట్లయితే మాట్లాడుతున్నాడు చూడండి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తున్న మాట, మనుషుల ఎదుట దేవుని ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. మనుషులందరూ నువ్వు దేవుని నమ్మొద్దు, దేవుని విషయంలో చోటు కల్పించుకోవద్దు, దేవునితో నడవద్దని చెప్తుంటే వాళ్ళందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఈరోజు కృతజ్ఞత ఉందా మనకి? ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాపాడాడంటే ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాం? లేచిన వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్తున్నాయా మన కాళ్ళు? ప్రభువా, ఇదిగో ఈ దినాన్న నేను నా జీవితంలో మెలకువతో ఉన్నానంటే, నేను మెలకువ పడి లేచానంటే, ప్రభువా ఇదిగో ఇది నీ చిత్తంలో నన్ను ఇచ్చినందుకు కృప ప్రభువా, ఇది నువ్వు నా జీవితంలో చేసిన కృప ప్రభువా, ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పి ఈ దినాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి ప్రభువా అని చెప్పి లేచిన వెంటనే దేవునితో మాట్లాడగలుగుతున్నామా? ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు? తెల్లారి బెడ్ మీద లెగిస్తే ఏం చేయాలన్న ఆలోచన తప్ప, లేచి ప్రభువా ఈరోజు నాకు ఇచ్చావు, నా జీవితంలో ఈరోజు నాకు అనుగ్రహించావు, ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు కనుక ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని చెప్పి మనం మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ప్రజల్లో కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవునిని స్తుతిస్తున్నాడంట, ప్రజల్లో కూడా దేవునిని గణపరుస్తున్నాడంట. కృతజ్ఞతాపూర్వకంగా నా దేవుడు మహా గొప్ప దేవుడు అని కృతజ్ఞతలు చేస్తూ అనేక మందికి దేవుని గురించి తెలియపరుస్తున్నాడంట. ఈరోజు మనకుందా? ఏమంటే దానియేలు గురించి మీరు ఏం చదివారో తెలియదు కానీ 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. మీరు చదివారో మీకు గుర్తుందో లేదు కానీ చూడండి, ఇక్కడ ఒక రాజ్యంలో ఒక వ్యక్తి కోసం మాట్లాడుతుంది. ఒక రాజ్యం అంతా ఏర్పడి ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్న మాట చూడండి. అందుకా మనుషులు అతనిని, అమ్మ సరిగ్గా చదవరా, అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము గనుగొన లేమనుకొనిరి. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నా. అందుకా మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. అర్థమవుతుందా? ఈరోజు నీ లోపం ఎలా ఉంది? నోరు తెరిస్తే లోపం నీలో. అర్థమవుతుందా? నోరు తెరిస్తే లోపం నీలో కనబడుతుంది. ఇక్కడ రాజ్యమే ఒక మాట మాట్లాడుతుంది ఒక వ్యక్తి కోసం. ఒక వ్యక్తి కోసం ఈ రాజ్యం ఏం మాట్లాడుతుందో తెలుసా? అతని కొరకు మనం ఏమైనా పసిగట్టాలంటే కష్టం రా. అతనిలో లోపము కనుగొనాలంటే దేవుని వలన తప్ప ఇంకా వేరే విషయంలో అతడి మీద నింద వేయలేం. అతడి మీద నింద వేయాలంటే కష్టం. తల ప్రాణం త్రోక్కొచ్చినా మనకి అతని మీద నింద వేయడం మనకు కుదరదు. అతని మీద నింద వేయాలంటే దేవుడై ఉండాలి, దేవుని విషయంలో తప్పే జరగాలి తప్ప అతడి మీద నింద వేయలేం. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఇలా ఉందా పిలుపు? ఇలా ఉందా జీవితం? ఇలా ఉందా మార్పు? ఈరోజు లేదు. ఎందుకు లేదో తెలుసా? వాళ్ళకి ఏ మాట మాట్లాడితే లాభం ఏంటి, వాళ్ళకి ఏ పరిస్థితి మాట్లాడితే మాట్లాడండి. కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ బుద్ధిలో క్రైస్తవులు కాదు.
బుద్ధిలో క్రైస్తవులైన వారు ఎలా ఉంటారో తెలుసు. ఇది ఇక్కడ గొప్ప పేరు. ఏం పేరు తెలుసా? రాజ్యమంతా ఏకమైపోయి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇతనిలో లోపము కనుగొనాలంటే ఏముండాలో తెలుసా? అది దేవునిదై ఉండాలంట. అర్థమవుతుందా? అది దేవునిదై ఉంటేనే అతని మీద నింద వేయగలుగుతాం, లేకపోతే వెయ్యలేం. ఈరోజు మన పద్ధతి వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఇలా ఉండగలిగితే ప్రజల్లో దేవునిని గణపరచగలిగే వారిగా మార్చబడతాం, ప్రజల్లో దేవునిని స్తుతించే వారిగా మార్చబడతాం. అందుకని వారు వేసిన ప్లాన్ చూడండి. 7వ వచనంలో చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. చూడండి ఇక్కడ చెప్తున్న మాట, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహపు గులోపల ప్రార్థరోయబడును. రాజా ఈ ప్రకారము రాజశాసనం ఒకటి పుట్టించి. చూసారా ఇక్కడ మాట్లాడుతున్న మాట? దేవుని మీద పెడితే తప్ప దానియేలు దొరకడు. అర్థమవుతుందా? దేవుని మీద పెట్టి కండిషన్ పెడితే తప్ప దానియేలు దొరకడని వీళ్ళు వేసిన ఎత్తేంటో తెలుసా? ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదంట. అర్థమవుతుందా? ఏ దేవుడికి ఏ మనుషుడికి కూడా వెళ్ళి వాడి దగ్గర మాట్లాడడానికి, ఏదైనా కావాలని అడగడానికి వీల్లేదు. కావలసిందల్లా దేవుని ఈ యొక్క రాజు దగ్గరే అడగాలని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఒక మనిషి మీద నింద వేయాలంటే ఒక రాజ్యం ఎలా ఆలోచన చేస్తుందో చూడండి. అంటే ఎంత గొప్ప భక్తి చూడండి దానియేలుది. అంతలా చేస్తే తప్ప అతడు లోబడ్డంట తప్పుకి. అది కూడా తప్పు కాదు, దేవుని విషయంలోనే తప్పు పడడానికి చూస్తున్నారంట. అర్థమవుతుందా? ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఆలోచన చేసుకో. ఒక రాజ్యం ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడుతుందంటే ఒక గ్రామం నీ గురించి ఎలా మాట్లాడుతుంది? అర్థమవుతుందా? ఈ పట్టణం నీ కోసం ఎలా మాట్లాడుతుంది? నీ కోసం తెలుసుకో. నువ్వెంత విలువైన వారివో, విలువైన దానివో నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోకపోతే దాని వలన లాభం లేదు. ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు, ప్రజల మధ్యన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఆయనకి ఏం చేస్తున్నాడు? ప్రజలలో ఆయనని కీర్తిస్తున్నాడండి. ఇప్పుడు దానియేలు కూడా అదే చేస్తుంటే వాళ్ళు ఏమైపోయారంటే వార్చలేకుండా ఉన్నారు. అర్థమవుతుందా? శత్రువు వస్తున్నాడంటే భయపడవలసిన అర్హతే మనకు లేదు. శత్రువు తాండవం చేస్తున్నాడంటే మనం భయపడవలసిన ఇబ్బందే లేదు. మీరు కాన్ఫిడెంట్ లెవెల్తో దేవునితో ఉండండి. అసలు అది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దేవునితో ఉన్నవాడికి చీక ఉండదు, భయం ఉండదు, చింత ఉండదు. ఎందుకంటే అతడు శరీరంతో దేవుని ఆరాధిస్తున్నాడు, ఆత్మలో దేవుని ఆరాధిస్తున్నాడు కనుక వచ్చేవన్నీ చిటికలో దేవుడు తొలగిస్తాడు. అర్థమవుతుందా? అందుకనే దానియేలుకి చెప్పారు, రాజ్యం ఏర్పడింది, మొత్తం అందరూ ఏకమైపోయారు. ఒక నీతిమంతుడి మీద నింద వేస్తున్నారు. ఎవరి మీద? ఒక నీతిమంతుడి మీద. నీతిమంతుడు దెబ్బతోనే కొట్టాలంట. అర్థమవుతుందా? అందుకనే వాడు నీతిమంతుడు ఎలా కొట్టాలి అంటే వాడు దేవుడి పరంగానే కొడితే పడతాడు తప్ప మామూలుగా పడ్డావు. ఈరోజు నువ్వు ఎలా పడుతున్నావు? డబ్బుతో పడిపోతావు, మాటతో పడిపోతావు, భర్త కొడితే పడిపోతావు, భర్త తిడితే పడిపోతావు. ఇలా పడిపోయే పరిస్థితులు మనవి. అయితే దానియేలు మాత్రం రాజ్యమంతా ఏకమై పడగొట్టాలని చూసిన సింహాల బోనిలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఏమాత్రం చింతించలేదు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, విడిచిపెట్టలేని భాగ్యమని దేవుని కొరకు బ్రతకాలి. విడిచిపెట్టలేని జీవితం దేవుని కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే ప్రజల్లో కూడా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రజలకు కూడా దేవుని యొక్క స్థితిలో నువ్వేం చేయాలంటే ప్రజల ఎదుట కృతజ్ఞత కలిగి జీవించి నడవాలి. అందుకనే చూడండి 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని విషయాలు చదివితే మనకు అర్థమవుతుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలబడుతున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల
అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవునిని మహిమపరచవలెను. అర్థమవుతుందా? నువ్వు క్రైస్తవుడు అయితే బాధపడుతున్నావా పెడుతున్నావా చెప్పాలి. నువ్వు క్రైస్తవుడు అయితే బాధ పెడుతున్నావా బాధపడుతున్నావా ఆలోచన చేయాలి. బాధ పెట్టే స్వభావం నీలో ఉంటే దేవుని ఆత్మ నీ మీద ఉండదంట. దేవుని ఆత్మ నీ మీద నిలబడాలంటే బాధపడేవాడిగా ఉండాలి. బాధ నువ్వు ఎప్పుడైతే పడతావో దానిని బట్టి నువ్వు క్రైస్తవుడు అని పిలువబడతావు, కానీ ఊరికే పిలువబడ్డావు. ఇది వివరించాలంటే చాలా లోతు డెప్త్ పాయింట్. అర్థమవుతుందా? చాలా పాయింట్లు ఇచ్చాడు అక్కడ. ఆ పాయింట్లన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఏ రీతిగా పిలువబడుతున్నాం క్రైస్తవులమని, పేరుకా అనుభవించే అనుభవాలను బట్ట. అర్థమవుతుందా? పేరుకు క్రైస్తవులం అని పిలువబడితే లాభం లేదు, కానీ మన పద్ధతిని బట్టి క్రైస్తవులం అని పిలువబడాలంట. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఎలా ఉండాలి అంటే క్రైస్తవులము అని చెప్పి పిలిపించుకోవడం కాదు. వాడు క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తును పోలి నడుస్తున్నవాడు రా అని చెప్పాలి. అర్థమవుతుందా? గమనించండి, సేవకులనైనా గమనించండి, విశ్వాసులనైనా గమనించండి, మీకు నచ్చిన వాళ్ళని గమనిస్తూ ఉండండి. దేవుని భక్తిలో ఉన్నానని చెప్పుకొని మోసం చేసే వాళ్ళని మీరు గమనిస్తూ ఉండండి. వాళ్ళ పద్ధతి యేసుక్రీస్తును పోలి నడవకపోతే క్రైస్తవుడు అని పేరు తప్ప అతడిలో దేవుని యేసుక్రీస్తు స్వభావము లేనట్టే. అర్థమవుతుందా? మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయండి, మీరు నమ్మే ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తును పోలి నడుస్తున్న వాడే యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటాడు. క్రైస్తవుడని పేరు పెట్టి పిలుచుకొని అందరికీ బాధలు పెడితే వాడి వలన దేవుడు మహిమపరచబడడు. అర్థమవుతుందా? పేరుకు క్రైస్తవులు మాత్రమే, కానీ ఇక్కడ సెలవిస్తున్నాడు నిందలను, అవమానాలను, ఇబ్బందులను, నీకు వచ్చే బాధలను భరించగలిగితే నీవు క్రైస్తవుడు అని పిలువబడినందుకు ఆ పేరును బట్టే నీకేమవుతుందంట, దేవుని మహిమపరిచిన వారు అవుతామంట, మహిమపరచబడిన వారు అవుతామంట. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు క్రైస్తవుడువా యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నవాడువా? అపోస్తలులు సంవత్సరం పాటు క్రీస్తు కోసం పరిచర్య చేస్తే క్రైస్తవులని బిరుదు హిందువులు అన్యులు పెడితే వచ్చింది. అర్థమవుతుందా? క్రైస్తవులని పేరు ఎవరు పెడితే వచ్చింది? అన్యులు పెడితే వచ్చిన పేరు అది. మనం పెట్టుకోవాలా, మనకు వచ్చినది కాదు క్రైస్తవం అనేది. క్రైస్తవ్యం అనేది హిందువులు మనకు పెట్టిన పేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు అపోస్తలులు యేసుక్రీస్తును పోలి నడుస్తుంటే వాళ్ళని పిలువబడిన పేరేంటి తెలుసా? ఇదిగోరా వీళ్ళ క్రైస్తవులని ఎటకారంగా పిలిచేవారంట. ఏమని? ఎటకారంగా క్రైస్తవులని పిలిచేవారంట. అప్పుడు ఆ బిరుదు ఎవరికి వచ్చింది అంటే దేవునిని పోలి నడిచే వాళ్ళకి క్రైస్తవులని పేరు వచ్చింది. ఈరోజు క్రైస్తవులమని పిలువబడితే యేసుక్రీస్తు మనలో ఉండడో. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తును పోలి నడిచేవాడే క్రైస్తవుడు. అన్యజనులు పెట్టిన పేరును క్రైస్తవుడు అని పెట్టుకుంటే దాని వలన మనకి లాభము లేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రజల మధ్యన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను స్తుతించాలి. ఈరోజు దేవుడు మనకి ఈ దావీదు ద్వారా నేర్పిస్తున్న లెసన్ ఏంటో తెలుసా? స్థిరత్వం మనలోనికి రావాలి, హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి, యేసయ్యకు చోటు ఇచ్చే హృదయముగా మనం మార్చబడాలి. అలా ఉండే వాళ్ళని గట్టిగా స్తోత్రం చేస్తారా? గట్టిగా. అర్థమవుతుందా? ఎందుకు దేవుని దగ్గర ఉండాలి? పరలోకం వేచి చూస్తుంది మన కొరకు. అర్థమవుతుందా? పరలోకం వేచి చూస్తుంది. ఎంత తిడతావు తిట్టు, ఎంత కొడతావు కొట్టు, ఎంత బాధలు పెడతావు పెట్టు, కానీ పెట్టడం కంటే ఆ బాధను అనుభవిస్తావు చూడు, అందులో ఉండే దేవుని కృప వేరు. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు కానీ పెట్టలేదు. అర్థమవుతుందా? అదొకటి చాలు మనకి. ఏదేమైనా సరే దేవునిని గణపరిచే వ్యక్తి నోరు ఎప్పుడు కామ్గా ఉంటుంది. దేవుడు హృదయంలో ఉన్న వ్యక్తి నోరు ఎప్పుడు కామ్గా ఉంటుంది. ఏ విషయంలో నోరు తెరవాలో దేవుడు చెప్తాడు, ఏ విషయంలో నోరు మూసుకోవాలో దేవుడు చెప్తాడు. అందుకని నిందను బట్టి బాధపడు కానీ ఆ నిందను బట్టి ఎదుటివాడిని దూషించొద్దు. మీకు ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు బాగా గమనించుకోండి. ఏ విషయంలోనైనా ఎదుటివారి మీద నోరు లేచినా, ఎదుటివారి మీద బూతులు మాట్లాడినా, ఎదుటివారి మీద కోపం వచ్చినా నీవు క్రైస్తవుడమని పిలువబడుతున్నావు తప్ప నీలో దేవుని స్వరూపం లేనట్టే. నీవు దేవుని స్వరూపం కలిగి జీవించాలంటే ఇక్కడ పేతురు చెప్తున్న మాట, లేకపోతే దానియేలుతో రాజ్యమంతా మాట్లాడుతున్న మాట, అతడు దేనిలో పడగొట్టాలో తెలుసా? దేవుని విషయంలో తప్ప దేని విషయంలో పడగొట్టలేము. ఈరోజు నువ్వు దేని విషయంలో పడిపోతున్నావో చూసుకో. దేని విషయంలో పడిపోతున్నావో ఆలోచన చేయి. దేవా నా హృదయం నిబ్బరముగా ఉందని మాట్లాడుతున్నావా?
లేకపోతే లోకంలో బలహీనుడని అయిపోయానని మాట్లాడుతున్నావా? నీ శత్రువును దేవుడు లయము చేయాలంటే నువ్వు దేవునికి మిత్రుడిగా మారాలి. అర్థమవుతుందా? నీ శత్రువు నీ నుండి తొలగిపోవాలంటే దేవుని విషయంలో మిత్రుడిగా మారిపోవాలి. నీ పని పెట్టవలసింది నీ చేతులకి. ఎందుకని? చప్పట్ల ధ్వనితో నువ్వు దేవుని స్తుతించాలి. ఎంత మెలకు ఉంటే అంత మెలకుగా దేవునికి మాట్లాడండి. మెలకు ఉండి నిద్ర రాకపోయి ప్రార్థన ఎక్కువ చేసావా, పాటలు పాడండి, ఏమి ఇబ్బంది లేదు. నీకు రాత్రంతా నిద్రపోకుండా తెల్లారి పనికి వెళ్తే రెట్టింపు బలం వచ్చి పని చేస్తావు. అర్థమవుతుందా? నిద్ర లేదు పని చేయాలని అనుకోవద్దు, అది మన భ్రమ. ఎంత నిద్ర లేకుండా దేవునితో గడిపి అంత నిద్రని కంట్రోల్ చేసుకుంటే తెల్లారి ఆ నిద్ర అనేది నీలో బలహీనత లేకుండా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? దేవునితో ఉండే విధానం ఏంటో తెలుసా? మొట్టమొదట యేసయ్యకు మనలో చోటు ఇవ్వాలి. యేసయ్యకు చోటిస్తే శత్రువును కూడా మిత్రుడిగా దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు చెయ్యవలసిన విధానం ఏంటో తెలుసా? దానియేలు మీదకి ఒక రాజ్యమంతా ఒక కన్నేసింది. ఇతడు దేవుని విషయంలో తప్ప దేని విషయంలో పడిపోడు. ఈరోజు ఈ గ్రామం అంతట్లో ఒక వ్యక్తి నీతో వచ్చి మాట్లాడితే నువ్వు పడిపోతున్నావంటే కేవలం రాజ్యం ఎక్కడా, ఒక మనిషి ఎక్కడా? ఈరోజు క్రైస్తవుడు అని పిలువబడద్దు, కానీ ఆ పేరును బట్టి యేసుక్రీస్తు నీలో చూపించు. యేసుక్రీస్తు నీలో చూపించగలిగితే దేవుడు తన కృపలో నిన్ను నిలబెడతాడు. దేవుడు తన విషయంలో నీకు జాలిని చూపిస్తాడు. తన విషయంలో గొప్ప ధన్యతను నీకు కలుగజేస్తాడు. ఎందుకయ్యా అంటే ఒక రాజ్యమే ఒక వ్యక్తి కోసం మాట్లాడుతుందంటే అతని భక్తి ఎలాంటిది అయి ఉంటుందో ఆలోచన చేయండి. నీ గురించి మాట్లాడే వ్యక్తులు అతడు దేవునితో ఉన్నవాడని మాట్లాడకపోతే ఫలితం లేదు. ఎన్ని స్వరాలెత్తి పాటలు పాడినా లాభం లేదు. అక్కడ స్తుతులతో ఏం చేస్తున్నాడంట? నా ఆత్మతో శరీరంతో కూడా స్తుతిగానములు చేయించున్నాడంట. ఈరోజు మనం ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం, ఏ రీతిగా దేవుని గణపరుస్తున్నాం, ఏ రీతిగా దేవుని మహిమపరుస్తున్నాం ఆలోచన చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ నోరు నీ కంట్రోల్లో ఉంటే, నీ హృదయం నీ కంట్రోల్లో ఉంటే ధైర్యముగా దేవుడు నీతో ఉంటాడు. నీ హృదయంలో దేవునికి చోటిచ్చావు గనుక దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోకుండా ఎప్పుడు తన కృపలో నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. అందుకని ఈరోజు నువ్వేం చేయాలంటే దేవుని విషయంలో ధైర్యముగా ఉండాలి, దేవుని విషయంలో స్థిరముగా ఉండాలి. దేనికి పని పెట్టాలంటే నీ చేతులకు పని పెట్టాలి, దేనికి పని పెట్టాలంటే నీ మోకాళ్ళకు పని పెట్టాలి, దేనికి పని పెట్టాలి అంటే స్తుతులకు పని పెట్టాలి, దేనికి పని పెట్టాలి అంటే వాక్యాన్ని కంటత పట్టడంలో పని పెట్టాలి. దేవుని ఎలా గణపరచాలంటే ప్రజల మధ్యన దేవునికి గణపరచాలి. నీ కోసం ఎవరో ఏదో మాట్లాడుకుంటే అది నింద కాదు, నీ మీదకి వస్తున్న శత్రుదాడి. అర్థమవుతుందా? నీ గురించి అది ఇది మాట్లాడుతున్నారంటే అది విపత్తు. ఎలాంటి విపత్తు అంటే నిన్ను కూడా వాళ్ళలో కలిపేయడానికి వాడు వేసే వల. అర్థమవుతుందా? ఆ వలలో చిక్కుబడిపోకుండా నువ్వేం చేయాలంటే కాపాడాలి. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా కేడమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వేటగాని ఊరిలో నుండి కాపాడేది మన యేసయ్య. అందుకనే నీ బ్యాలెన్స్ అంతా యేసయ్య మీద పెడితే నీ నోరుని కంట్రోల్ చేస్తాడు. ఎందుకని? లోపల ఉన్నదాన్ని మనిషిని అపవిత్రపరచట్లేదు, కానీ నోటి నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన కంట్రోల్ని మన దేహాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. అందుకనే నా ఆత్మతోనూ నా శరీరంతో కానీ నిన్ను ఆరాధిస్తున్నానని చెప్తున్నాను. ఈరోజు నువ్వు దేని విషయంలో పొరబడుతున్నావో జాగ్రత్త. క్రైస్తవుడు అని పిలువబడితే లాభం లేదు, కానీ యేసుక్రీస్తు నీలో ఉన్నాడని పిలువబడాలి.
యేసుక్రీస్తు నీతో ఉన్నాడని పిలువబడాలి. నువ్వు ఎప్పుడు ధైర్యపడతావో తెలుసా? దేవుడు నీతో ఉన్నప్పుడు ధైర్యం నీకు వస్తుంది. ఎప్పుడు నీలో పిరికితనం పోద్దో తెలుసా? దేవుడు నీ అందు ఉన్నాడని తెలిసినప్పుడు పిరికితనం పోద్ది. అందుకని నువ్వు చేయవలసిన ఒకే ఒక్క ఆలోచన, దేవునిలో నేను స్థిరపరచబడాలి. అంటే దేవునికి నా హృదయంలో చోటునివ్వాలి. నువ్వు ఇచ్చి చూడు, మునిపెన్నడి జరగని కార్యాలు చూస్తావు. అర్థమవుతుందా? మునుపెన్నడు నీ జీవితంలో చూడలేని అద్భుతాలను దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు సత్యమైతే ఈరోజు ఈ డేట్ని నీ యొక్క జీవితంలో ఫిలప్ చేసుకుని పెట్టుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో చూసే కార్యాలు మహాఘనముగా మారుస్తాడు. అర్థమవుతుందా? చెప్పిన మాట దేవుడు ఎప్పుడు కూడా నిరర్ధకము చెయ్యడు. దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నీలో ప్రాముఖ్యంగా స్థిరత్వము రావాలి, నీలో ధైర్యము రావాలి. ప్రజల మధ్యన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ఈ గ్రామం నీ కొరకు ఎలా మాట్లాడదో తెలుసా? అతని జీవితం పార్ట్ 1 వేరు, పార్ట్ 2 వేరు. పార్ట్ 1లో నాశనాన్ని వెతుక్కున్నాడు, పార్ట్ 2లో పరలోకాన్ని వెతుక్కున్నాడు. ఈ పరలోక పరిస్థితిని అతడు తెలుసుకున్నాడు గనక అతని పద్ధతి మారిపోయిందని ఈ గ్రామంలో ఒక్కడు నీ కొరకు మాట్లాడితే చాలు, నువ్వు ఆశీర్వదించబడినట్లే. అర్థమవుతుందా? కాబట్టి ప్రయత్నం చెయ్యి నీలో దేవునికి చోటివ్వడానికి. చోటివ్వకుండా నీ నోరు నీ దేహము కంట్రోల్లో ఉండదు. దావీదు హృదయము దేవుని ఎదుట స్థిరపరచబడ్డాది. దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పాయింట్, ఈ 3 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 1, హృదయంలో నిబ్బరముగా అంటే ధైర్యముగా ఉన్నాడు. అందుకని పాడుచు దేవుని గణపరుస్తూ స్తుతి చేస్తున్నాడు. శరీరమందు బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఆత్మను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. 2వ విషయంతో దేవునితో వేకువని లేచి నేను మీకు పని పెట్టబోతున్నాను. ఈరోజు మన దగ్గర వాయిద్యాలు లేవు కానీ చప్పట్ల ధ్వని మాత్రం ఉందా లేదా? ఈ ఉన్నది గనుక మన చేతులకి ధ్వని వస్తుంది గనుక ఈ ధ్వని ద్వారా దేవుని గణపరచడానికి వేకువనే మోకాళ్ళకి మన నోటికి పని పెట్టాలి. 3వదిగా ప్రజలలో జనముల మధ్యన మనం ఏం చేయాలంటే కీర్తించబడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ. మనం ఆలోచన చేస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా మనుష్యుడు చేసిన దానికి మేమెందుకు మ్రొక్కుతామురా? అది మనుషుడు చేసిన దానికి మేము మ్రొక్కితే మా దేవుని అవమానపరిచినట్లే. చేతులతో చేసిన దానికి మ్రొక్కమంటావు, బుద్ధి లేదా నీతో అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. బుద్ధి లేదా మీకు? మనుషులు చేసిన వెండి విగ్రహములను మొక్కమంటారేంటి? మీకేమైనా జ్ఞానం లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. నిజమే, ఈరోజు మనుషులు చేసే వాటిని బుద్ధి లేకుండా అనేక మంది మొక్కుతున్నారు లేదా? మనుషులు చేసిన వాడు దేవుడు అయితే మరి ఆ మనిషిని, ఆ మట్టిని, ఆ బొమ్మను చేసిన వాడు దేవుడు అంతగానే ఏమి ఉంటాడు కదా. మరి ఆడికేం చేయాలి? వాళ్ళు బంగారు దండలేసి నువ్వు వాడుకోరా అని చెప్పి ఇవ్వాలి. మరి వాడిని చూడకుండా ఈ బొమ్మను మొక్కుతున్నారండి వాళ్ళు. వాళ్ళకేమి లేదంటే అజ్ఞానము మోకాళ్ళలో ఉంది వాళ్ళకి. అందుకనే వాళ్ళ బొమ్మను మొక్కుతున్నారు తప్ప ఏమాత్రం కూడా నిజదేవుడిని కనిపెట్టలేకపోతున్నారు. ఈరోజు నిజదేవుడి విషయాలు మనం తెలుసుకుంటున్నాం, నిజదేవుని కార్యాలు మనం చూడగలుగుతున్నాం, నిజదేవుని విషయాల్లో మనం సాక్ష్యాలు చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు నేనేం చేయాలంటే ప్రజల్లో ఆయనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను యేసుక్రీస్తును పోలి బ్రతుకుతున్న వాండ్రా, మీరు కూడా నాలా బ్రతకండ్రా అని చెప్పి నువ్వేం చేయాలంటే నీ వ్యక్తిగత జీవితాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని గణపరచాలి. అర్థమవుతుందా? అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరిందాం. దేవుడి రాత్రి మనలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ధైర్యంతో నింపి మన యొక్క స్వభావాన్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏది నీ జీవితంలో కంట్రోల్ రావాలని ఇష్టపడుతున్నవి రాత్రి ఇక్కడ ప్రార్థన చేయగలిగితే అది నీ కంట్రోల్లోకి రావడానికి దేవుని ఆత్మ సహాయపడుతుంది. ప్రతి ఒక్కరము మోకరిద్దాం. ఏది నీ కంట్రోల్లోకి రాకుండా ఆగిపోతుంది. జస్ట్ 7 నిమిషాల్లో నేను ఈ యొక్క ప్రార్థన ముగించబోతున్నాను. ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరం మోకరిద్దాం.
పరిశుద్ధ ఆత్మదేవుని క్రైస్తవుడని పిలువబడితే లాభం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులని పిలువబడితే నీకు లాభం లేదు. క్రైస్తవులని పిలువబడితే మీకు లాభం లేదు. కానీ ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని పోలి నడవాలి, యేసుక్రీస్తును పోలి జీవించాలి, యేసుక్రీస్తును పోలి నీ జీవితంలో అద్భుతం చూడాలి. ఈరోజు నువ్వు ఏ విషయంలో మోకాళ్ళకు పని పెట్టలేకపోతున్నావు? ఈరోజు ఏ విషయంలో దేవుని ఎదుట నువ్వు నిలబడలేకపోతున్నావు? కేవలం ఒకటే దేవుడు తెలియచేస్తున్న మాట, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి. నీ శరీరం నీ కంట్రోల్లో లేకపోతే దాని వలన నీకు లాభమే లేదు. పాపం మనల్ని ఏలుబడి చేయకూడదని దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చెళ్ళాడు. పాపం మన జీవితంలో ఉండకూడదని దేవుడు మనకు అప్పగించెళ్ళాడు. ఆయన స్వభావం నీలో ఉందా ఈరోజు? ఆయన స్వభావం నీతో ఉందా ఈరోజు? ఏ మనిషి అయినా నీ కోసం సాక్ష్యం ఇస్తున్నాడా? ఏ ఒక్కరైనా నీ కోసం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? అరే, పలానా వ్యక్తి ప్రార్థనలో చాలా స్థిరముగా ఉంటారు, పలానా వ్యక్తి దేవునిని ఇష్టముతో స్తుతిస్తారు, పలానా వ్యక్తి ఎప్పుడు వాక్యముతో ఉంటారు అని నీకు ప్రజల్లో సాక్ష్యం ఉందా? ఈరోజు దేవుని ఎదుట నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే కేవలం ఎంతోమంది జీవితాలు అన్యాయముగా తెలియని రీతిగా నశించిపోతున్నాయి. ఇంకా మనం బ్రతికే ఉన్నామంటే అది కేవలం దేవుని చిత్తం వలన మాత్రమే. ఈ 4 నిమిషాల్లో నీలో ఉన్న భయంకరమైన క్రోధాన్ని విడిచిపెట్టగలిగితే, నీలో ఉన్న భయంకరమైన శాపాన్ని విడుదల చేసుకోగలిగితే, నీలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే, ఏ విషయంలో నీ నోటితో మాట్లాడాలో, ఏ విషయంలో నీ నోటితో మాట్లాడకూడదో నీ పెదవులను కంట్రోల్ చేసుకోగలిగితే, ఈరోజు నువ్వు ఆలోచన చేయగలిగితే, ఒకటి దేవుడు చెప్తున్నాడు, నీ నోరు నీ కంట్రోల్లోనికి రాగలిగితే దేవుడు నీ అందు సంతోషించగలుగుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఒక్కరు నీ జీవితాన్ని బాగు చేయలేరు. యేసయ్యకు చోటిస్తేనే బాగు చేస్తాడు. యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వగలిగితేనే బాగు చేస్తాడు. యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వగలుగుతావా? యేసయ్యకు నీలో చోటు ఇవ్వగలుగుతావా? యేసయ్యకు చోటు ఇస్తే నిన్ను బాగు చేస్తాడు. యేసయ్యకు చోటు ఇస్తే నీ పరిస్థితిని మారుస్తాడు. యేసయ్యకు చోటు ఇస్తే నీ జీవితంలో వెలుగుతో నింపుతాడు. అయ్యో, ఇది జరిగిపోయి చాలా కాలం అయిపోయింది, నా జీవితం ఏంటని నీవు బాధపడుతున్న క్షణాలను కూడా దేవుడు ఏదైతే నీ దగ్గరికి తీసుకురావాలో అది తీసుకువచ్చి పెడతాడు. యేసయ్యకు మొట్టమొదటి చోటు ఇవ్వగలిగితే, నువ్వు నమ్మి దేవుని విషయానికి చోటు ఇవ్వగలిగితే నీ ఆకలి దప్పులు తీర్చేవాడు ఆయనే. నేను ఒకటే చెప్పగలను, దేవుని ఎదుట చాలా అద్భుతాలు రహస్యంగా చూసిన వాడిని ఈరోజు నువ్వు చూడాలని పరితాపంతో ఈ కూడిక నడిపించబడుతుంది. దేవుని విషయాలను నువ్వు చూడాలని, దేవుని అద్భుతాలను నీవు చూడాలని దేవుడు మీ మధ్యకు నన్ను నిలబెట్టుకున్నాడు. మిమ్మల్ని ధైర్యపరచాలని, రాబోయే దినాల్లో దేవుడు మరింత బలముతో మిమ్మల్ని నిలబెట్టాలని ఆయన కృపతో నన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఆయనకి మాత్రమే మహిమకరంగా మీరు బలపరచబడుతున్నారు. ఆయనకు మాత్రమే మహిమకరంగా మీ జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను పాడు చేసేది నీ నోరైతే నీ నోటితో వాక్యాన్ని కంటత పట్టు. నిన్ను పాడు చేసేది నీ నోరే అయితే నీ నోటితో దేవుని స్తుతించు. నీ నోటితో పాపమే చేస్తుంటే ఆయన ఆరాధన చేస్తూ నీ జీవితాన్ని ముందుకు నడుస్తూ ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు
నీ జీవితాన్ని బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేస్తాడు నీ జీవితాన్ని. యేసయ్య నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ లోటు అంతటిని తీరుస్తాడు. ఏదైతే జరగాలనుకుంటున్నావో అది జరిగి దేవుడు చూపిస్తాడు. అది జరగదని అనుకోవద్దు, జరుగుతుంది. నీ జీవితంలో జరుగుతుంది. ఈ రాత్రి దేవుడు జరిగేలాగా చేస్తాడు. నువ్వు బాధపడద్దు, దిగులు చెందొద్దు. మనుషుడు నీ పై రూపాన్ని చూస్తాడు, కానీ నా యేసయ్య నీ లోతు గాయాన్ని చూస్తాడు. నీ లోతులో ఉన్న గాయాన్ని దేవుడు చూస్తాడు. ఎవరు మారాలని నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఎవరి జీవితం కట్టబడాలని ఎదురు చూస్తున్నావో, నువ్వు మోకాళ్ళు అని నీ యొక్క నోరుకు పదును పెట్టగలిగితే వారిని నీ కళ్ళారా చూడగలుగుతావు మారుతున్నట్టు. మనము నమ్మిన దేవుడు సిగ్గుపరచడు. మనము నమ్మిన దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. చివరి నిమిషంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు నువ్వు ఒకటే గుర్తుంచుకో, నీ దేహాన్ని నీ ఆత్మను బ్యాలెన్స్ చేయగలిగితే, నీ దేహాన్ని నీ ఆత్మను బ్యాలెన్స్ చేయగలిగితే ఆత్మ పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతుంది. లేదు, నీ దేహంతో చేసే వాటిని ఆత్మ కూడా అప్పగిస్తే ఆత్మ నరకపాలైపోతుంది. నువ్వెవరువో నేనెవరునో పిండమునై ఉండగానే దేవుడు మనమల మధ్యన బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈ బంధం నిన్ను రక్షించాలని ఇష్టపడుతుంది. ఈ బంధము నిన్ను కాపాడాలని ఇష్టపడుతుంది. ఎంతోమంది నీ జీవితంలో బోధించి వెళ్ళిపోతారు, కానీ ఈ బోధ నీకు పదిలముగా దేవుడు ఉంచి నీ జీవితాన్ని కట్టాలని చూస్తున్నాడు. దావీదు 108వ కీర్తనలో 3 వచనాలు నీ జీవితంలో ఇంతగా ఆలోచన చేసి ప్రభావితం చేయగలిగితే, ఇంతగా ఆలోచన చేసి నీలో గొప్ప ప్రభావితాన్ని తీసుకురాగలిగితే, ఒక విషయం గుర్తించుకో, దావీదుతో ఉన్న దేవుడే ఈరోజు నీతో ఉన్నాడు. దావీదుతో నడిచిన దేవుడే ఈరోజు నీతో నడుస్తున్నాడు. దావీదును కాపాడిన దేవుడే ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు. ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోరే అనుకుని నీకు నువ్వుగా నీ స్థితిని బలహీనపరుచుకుంటున్నావేమో. ప్రార్థన చేయబోతున్నాను. చివరి నిమిషంలో మీ హృదయంలో ఉన్నదంతటిని క్లియర్ చేసుకోండి, కానీ మళ్ళీ వాటికి చోటివ్వద్దు. మళ్ళీ వాటికి చోటిస్తే నీవు క్రైస్తవుడమని పిలువబడతావు అంతే. నువ్వు మరలా చోటిస్తే క్రైస్తవుడమని పిలువబడతావు తప్ప నువ్వు నిజమైన యేసుక్రీస్తుని పోలి నడిచిన వ్యక్తివి అవ్వవు. దేవుడు అడుగుతున్నాడు, దేవాతి దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు చోటునిస్తావా? ఈ రాత్రి నీ హృదయంలో నాకు చోటునిస్తావా? ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నేను రావాలని ఇష్టపడుతున్నాను. నీ హృదయంలోనికి నేను రావాలని ఇష్టపడుతున్నాను. నేను రావడం నీకు ఇష్టమైతే నీ హృదయాన్ని సరి చేసుకుంటావా? చెప్పిన వాక్యాలను విడిచిపెట్టక, త్రోవలో విడిచిపెట్టక పదిలంగా నీ హృదయంలో భద్రపరుచుకుంటావా? కేవలం నా యేసయ్య నేను బ్రతిమాలుకుంటున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీ ప్రేమ చాలా మాధుర్యమైనది. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ప్రభు. అది చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ప్రభు. దావీదు అనుభవించాడు తండ్రి. అందుకనే తన హృదయం నిబ్బరము కలిగి ధైర్యముగా, స్థిరముగా, ఆత్మతోనూ శరీరముతోనూ కూడా నేను స్తుతించగలుగుతున్నాడు తండ్రి. వేకువని లేచి తన చేతులకు పదును పెడుతున్నాడు తండ్రి. తన మోకాళ్ళకు పదును పెడుతున్నాడు తండ్రి. తన నోటి మాటకు పదును పెడుతున్నాడు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రజల్లో కూడా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రజల మధ్యన నిన్ను స్తుతిస్తున్నాడు తండ్రి. దావీదు చేసిన నాట్యము మా జీవితాల్లో సంతోషమును కలుగజేయుచున్నది ప్రభా. ఈరోజు మేము కూడా తండ్రి నిబ్బరముగా, ధైర్యముగా నిలబడగల వ్యక్తులుగా మార్చండి. ధైర్యముగా శరీరముతోనూ ఆత్మతోనూ ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. శరీరానుసారులుగా మేము ఉండకూడదు ప్రభా. ఆత్మానుసారములుగా, దేవుని ఆత్మచేత ముద్రించబడి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడాలి తండ్రి.
ప్రభా వేకువని లేచి మేము కూడా స్తుతించాలి, గణపరచాలి తండ్రి. దేవా, ఈ రాత్రి ఏ బిడ్డతో మాట్లాడేవో నాకు తెలియదయ్యా. నీవు పెట్టిన వాక్యము నీ బిడ్డలతో మాట్లాడే రీతిగా చేసింది. నీవు అప్పగించిన వాక్యము నీ బిడ్డలతో మాట్లాడేలాగా చేసింది. అయ్యా, ఈ రాత్రి ఎవరైతే వారి హృదయాల్లో నిజమే నేను ఇలా ఉండలేకపోతున్నానే, నిజమే నేను ఇలా బ్రతకలేకపోతున్నానే, నిజమే నేను ఇలా జీవించలేకపోతున్నానే, పేరుకు మాత్రమే క్రైస్తవురాలిని, పేరుకు మాత్రమే క్రైస్తవుడిని అని పిలిపించబడుకునుచున్నాను, కానీ నిజంగా యేసుక్రీస్తు స్వభావం నాలో లేదని ఎంతమంది అయితే తెలుసుకోగలిగారు తండ్రి, వారు మారాలని ఇష్టపడితే వారితో ఉండండి. వారు మారాలని ఆలోచన చేస్తే వారితో నడిపింపు దయచేయండి. దేవానికే వందనాలు. ఇక్కడ ఉన్న వారందరినీ, చిన్న బిడ్డతో సహితం వృద్ధాప్యంతో ఉన్న వారికి తల్లి వరకు తండ్రి అయా నీ కృపలో ముద్రిస్తున్నాను. వీరందరూ బలపరచబడాలి, వీరందరూ స్థిరపరచబడాలి, వీరి జీవితాలు కట్టుకోవాలి ప్రభువా. ఏ నోరు అయితే దేహాన్నంతా చెడుపుతుందో ఆ నోరుని కంట్రోల్లోనికి తీసుకోవాలి తండ్రి. ఏది మాట్లాడడం కరెక్టో, ఏది మాట్లాడడం కరెక్ట్ కాదో నీవే వారితో ఉండి వారికి నేర్పించండి. నోరు మూసుకునే సమయంలో నోరు మూసుకునేలాగా, తెరిచేటప్పుడు తెరిచేలాగా వారి జీవితాలకు తెలియపరచండి. అయా నీకు వందనాలు. ఏ యోగ్యత లేని వాడినైనా నా చేత ఈ రాత్రికాల సమయంలో స్థిరమైన మార్గములు మాట్లాడింప చేసిన దేవా నీకు కృతజ్ఞతలు తండ్రి. స్థిరమైన ఆలోచన చేత వారితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ కృపలో బిడ్డల్ని ముద్రించండి, ఆత్మశక్తి చేత ముద్రించండి. ఇదిగో వారి అవసరాల నిమిత్తం ప్రార్థన చేయుచుండగా వారి మీదకి నీ కృప విడుదల చేయండి తండ్రి. వారి మీదకి నీ ఆత్మను విడుదల చేయండి. చివరిగా ప్రార్థన చేయించుకుంటున్న ప్రతి విషయంలో ఏ బలహీనత ఉందో వారి మీద చేతులు ఉంచుండగా తండ్రి నీ ఆత్మ బలము వారి మీదకి దిగివచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. వారు బలపడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. వారి శక్తితో నింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. నీవే కృపతో దీవించండి, ఆశీర్వదించండి. చిన్న సంఘముగా అనేక ఆత్మలను బలపరచడానికి నీవిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. అయ్యా, మైకాలు ధ్వని కాలిపోయినా కానీ ప్రభా, ఇదిగో ప్రభా, వినడానికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. వీరి కుటుంబాల్లో వీరి కుమార్తెలే మారాలో, కుమారులే మారాలో, భర్తలే మారాలో, భార్యలే మారాలో తండ్రి నీవే వీరి జీవితంలో వెలుగును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. రాకడకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. ఇంకా ఎటువంటి ఘోరమైన ప్రదేశాలు మేము చూడాలో, ఘోరమైన పరిస్థితులు మేము చూడాలో తండ్రి మీరే వారందరికీ న్యాయకర్తవు గనుక ఏ అపాయము రాకుండా ప్రతి బిడ్డను కాచి కాపాడి భద్రపరచండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, ఉద్యోగ రీతిలో ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరికీ మేలు చేయండి. మంచి సీటులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ కూడికను మహాఘనముగా మరింత ముందుకు నడిపించి ఈ దీనుడును వాడుకుంటూ నడిపిస్తున్న విధానమును బట్టి విసుగు చెందక వాక్యాన్నితో నీవు మాట్లాడింపు చేస్తున్న విధానమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ వారమంతట్లో నీ కాపుదల బిడ్డకి దయచేయమని, ఏ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాల్లో విజయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చి మరింత వాడుకోమని, రేపటి దినమున తండ్రి అమూల్యమైన వాక్యముతో సంఘములో ప్రకటించబడుతున్న వార్తను బిడ్డలు విని వారి జీవితాలను కట్టుకోవడానికి మేలు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ యేసుక్రీస్తు కృప ఆయన స్వరూపము మన యందు ఏర్పడు రీతిగా దేవుడు కృప చూపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.